మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. లంచం 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 ఎక్కడ చూసినా ఇదే. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా బెంచ్ కింద చేయి పెట్టందే పని అవ్వదు అనే భావన తీసుకొచ్చేశారు కొందరు అవినీతి అధికారులు. దొరికిన కాడికి దోచేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. వాళ్ళు తీసుకుంటున్న జీతం వేలల్లో అయితే ఆస్తులు మాత్రం కోట్లలో ఉన్నాయి. మేల్ ఆఫీసర్సే కాదు, మహిళా అధికారినిలది కూడా ఇదే తంతు. తాజాగా ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో తనిఖీలు చేయగా ఆమె ఆస్తుల చిట్టా చూసి అధికారుల కళ్లు బయర్లు కమ్మాయి. జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఆమె సన్నిహితుల ఇళ్లపై బుధవారం ఏసీబీ సోదాలు చేసింది. 2 బృందాలుగా విడిపోయి జమ్మికుంటలోని రజనీ నివాసం, హనుమకొండలోని ఆమె బంధువుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గత ఎంఆర్ఓగా పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా ఆస్తుల్ని అధికారులు గుర్తించారు. 2 అంతస్తుల భవనం, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కార్లు, 3 బైక్లు, 1.5 లక్షల నగదు, బ్యాంకులో మరో 25 లక్షలు, కిలోన్నర బంగారు ఆభరణాలను గుర్తించారు. వీటి డాక్యుమెంట్ విలువ 3.20 కోట్లుగా ఉంటుందని లెక్కగట్టారు. బహిరంగ మార్కెట్లో 12 కోట్లకు పైగానే విలువ ఉంటుందని అంచనా వేసినట్టు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. రజనీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సాయంపేట, హసన్పర్తి, ధర్మసాగర్ తదితర రెవెన్యూ మండలాల్లో పనిచేశారు. ఎన్నికల సమయంలో జమ్మికుంటకు బదిలీ అయ్యారు. గతంలో పనిచేసిన మండలాల్లో అవకతవకలు, ధర్మసాగర్ మండలంలో భూ వివాదం, జమ్మికుంటలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తదితర అంశాలపై ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టి గుట్టు రట్టు చేశారు. ఆమె అక్రమాస్తులపై అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఆమె బినామీలు ఎవరు, ఎవరెవరి పేరుపై ఆస్తులు ఉన్నాయి, ఇలా అన్ని కోణాల్లో విచారణ జరపనున్నారు. మరింత దర్యాప్తు చేసి ఆమె అవినీతి చిట్టాను బయటకు లాగనున్నారు. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.